ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. సంగారెడ్డి జిల్లాలో మధ్యప్రదేశ్ తార్ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు చిరాగ్పల్లి కోహినూర్ దాబా వద్ద గత నెల 25న ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో 3 కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లిన తార్ గ్యాంగ్ బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు NH 65 బూర్తిపాడ్ చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా బిజ్రా కారులో పారిపోయేందుకు యత్నించిన తార్ గ్యాంగ్ అనుమానం వచ్చి వెంబడించి ఒకరిని పట్టుకున్న పోలీసులు పరార్ అయిన 3 నిందితులు కారులో నుంచి ట్రావెల్స్ బస్సులో చోరీకి గురైన 3 కోట్ల రూపాయల విలువైన 3 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులే లక్ష్యంగా రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్ గతంలో హైదరాబాద్ శివార్లలో దొంగతనాలు చేసిన తార్ గ్యాంగ్ జహీరాబాద్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రూపేష్. హైదరాబాద్ పట్టణం జైరాబాద్ సర్కిల్ కింద చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద దొంగతనం జరిగింది. దాదాపు ఒక 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలని కోహినూర్ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులో నైట్ టైంలో కొందరు వ్యక్తులు వచ్చి బస్సులో ఉన్న బ్యాగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అది మనకు CCTV ఫుటేజ్ ద్వారా తెలిసింది. సో అప్పటి నుండి దాదాపు ఒక 2.9 కేజీలు 2.9 కేజీస్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ 2 crores వాల్యూ థెఫ్ట్ కావడం జరిగింది. సో ఇమీడియట్ గా జైరాబాద్ DSP రామ్మోహన్ రెడ్డి గారు అండ్ జైరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, SI హద్నూరు, SI చిరాగ్పల్లి, SI రూరల్ మరియు CCS ఇన్స్పెక్టర్ మల్లేష్, SI శ్రీకాంత్ మరియు PCలు అండ్ CCS స్టాఫ్ అంతా కూడా కలిసి 3 టీమ్స్ గా ఏర్పడి CDRs, CCTVలు మరియు పాత అఫెండర్స్ అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మనకి అంతా నిందితులను ఐడెంటిఫై చేసినాక మళ్ళీ ఆ నిందితులు నిన్న నైట్ ఏదైతే చోరీ చేసిన బంగారమో దాన్ని అమ్మడానికి, దాంతోపాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఆ టైంలో మన వెహికల్ చెకింగ్ లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్ గా 2.9 కేజీస్ 2900 గ్రాములు దాదాపు 2 కోట్ల 10 లక్షల రూపాయలైన వాల్యూ అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్కు చెందిన దార్ గ్యాంగ్. ఆ దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది. కంజర్ గ్యాంగ్. సో వీళ్ళ వృత్తే ఇది. దాదాపు వివిధ ప్రదేశాల్లో ఈ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ ని పక్కన పెట్టి టీకి కానీ టాయిలెట్ కానీ ఎప్పుడైతే దాబాల దగ్గర దిగుతారో వీళ్ళు నార్మల్ గా వచ్చి నార్మల్ ప్రయాణికుల్లాగా బస్సులు ఎక్కి ఆ బస్సుల నుండి బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో వివిధ ప్లేసెస్లలో ముఖ్యంగా వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సును ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ముంబై నుండి చాలా మంది గోల్డ్ వ్యాపారస్తులు ఆర్నమెంట్స్ అనేది తీసుకుని మన హైదరాబాద్ లో అమ్మి మళ్ళీ తీసుకుపోతున్నారు. సో ఎంతో చాకచక్యంగా ఎంతో ఈవెన్ ఇవన్నిటిని కూడా CCTVలు కొన్ని వందల కిలోమీటర్ల CCTVలు చెక్ చేసుకుంటూ వెళ్ళడము, వాళ్ళు నిందితులు డిఫరెంట్ వెహికల్స్ వాడినా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడము, మరియు మనకు తెలియని ఒక ప్రాంతం దార్ జిల్లా మధ్యప్రదేశ్ లో అక్కడికి వెళ్ళడము, ఇండోర్కి వెళ్ళడము, పాత న్యూస్ని చూడడము, మాట్లాడడము, చాలా కష్టపడి దాదాపు వారం రోజుల పాటు 10 రోజుల నుండి దాదాపు ఎలాంటి వారం రోజులు కంప్లీట్ 1 వీక్ నుండి ఎలాంటి నిద్ర లేకుండా జహీరాబాద్ సర్కిల్ వాళ్ళు అండ్ CCS టీము అండ్ డైరెక్షన్ ఆఫ్ SDPO జహీరాబాద్ చాలా కష్టపడ్డారు. కష్టపడి మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో ఇట్లాంటి దొంగతనాలు ఇంకోలు చేయాలంటే భయపడే విధంగా మళ్ళీ ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవరీ చేయండి. 1 గ్రామ్ కూడా మిస్ కాకుండా ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఐ కంగ్రాచులేట్ రామ్మోహన్ రెడ్డి, SDPO జహీరాబాద్, శివలింగం CI
టౌన్ సర్కిల్, మల్లేశం సిసిఎస్ ఇన్స్పెక్టర్.